జనగామ జిల్లాలో టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ సామాజిక న్యాయం కోసం పోరాడుతోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన బీసీ కులగణన దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీని ప్రజలు తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దూడల సిద్దయ్య గౌడ్ పాల్గొన్నారు. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీని కానీ లేకుంటే కాంగ్రెస్ మిత్రపక్షాలను కానీ బద్నాం చేయాలని చెప్పేసి అనడంలో బీజేపీ యొక్క దుర్బుద్ధి ఏందనేది మనం ఈ సందర్భంగా విశ్లేషించుకోవాలి. నిన్న బిల్లు పెట్టాల్సిన సందర్భమే కాదు. ఎందుకంటే ఇప్పటికీ 5 రాష్ట్రాల్లో అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 2వ విడత ఎన్నికలు ఊహించనంత దూరంలో ఉన్నది. ఎట్లన్నా చేసి ప్రజలకు ముఖ్యంగా మహిళలకు తనేదో చేస్తున్నానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకిస్తుందని చెప్పేసి వచ్చే అవకాశం ఉన్నది. ఇది దేశంలో ఉన్న 55% బీసీ బిడ్డలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు, రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంటు సభలో మాట్లాడిన ముచ్చట. అంటే నువ్వు డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తున్నప్పుడు పెరిగిన సీట్లు అలాగే ఉన్న సీట్లు బీసీలకు ఏమైనా కేటాయిస్తున్నావా వాళ్ళ జనాభా ప్రాతిపదికన అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ఈ సమావేశం నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో వీగిపోయినటువంటి మహిళా బిల్లు పైన కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్న బీజేపీని మరి ఎవరి తప్పుల వల్ల బిల్లు వీగిపోయిందన్న దాని మీద మరి గౌరవనీయులు పిసిసి సభ్యులు అటు